ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మీ కొరకు నా ద్వారా సిద్ధపరచబడిన మూలవాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాణిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుచున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలా ప్రియులారా, ఇక్కడ యెషయా భక్తుడు ద్వారా పరమతండ్రి అయిన యెహోవా దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది ఏంటంటే, ఎద్దు తన కామందుని అంటే యజమానిని తెలుసుకుంటుంది, అదేవిధంగా గాడిద తన దొడ్డిని తెలుసుకుంటుంది అని చెప్తున్నాడు. కానీ పాపభరితమైన ఈ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రము తన దేవుణ్ణి తెలుసుకున్నట్టు లేదు, వాళ్ళు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు అని ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా ఆ దేవాతి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఎందుకు ఇంత గొప్ప కఠినమైన మాటని ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ప్రజలకి అంటే, వాళ్ళు ఏదో చేసి ఉన్నారు అక్కడ. యెషయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. రాజులు ఏర్పడిన తర్వాత రాజులు ప్రజలని దేవుని సన్నిధికి నడిపించకపోగా వాళ్ళు అన్య దేవతల వైపు వారిని ప్రజలను తిప్పుతున్నప్పుడు మొట్టమొదటిగా వచ్చిన ప్రవక్త ఎవరంటే ఈయనే, యెషయా భక్తుడు. యెషయా భక్తుడి ద్వారా యెషయా ప్రవక్తను పంపి అక్కడ ప్రజలకి ఈ విషయాన్ని నువ్వు తెలియజేయి అని చెప్తున్నాడు. అయితే యెషయా వచ్చి రాగానే ఇక్కడ ఒక మాట అయితే అన్నాడు. ఏమన్నాడు ఒకసారి మళ్ళీ చూడండి, 3వ వచనం. ఎద్దు తన కామందుని యజమానిని తెలుసుకుంటుంది, గాడిద తన సొంతవాణి దొడ్డిని తెలుసుకుంటుంది. ఇజ్రాయేల్ ప్రజలు పాపిష్టమైన జనమా, మీరు పరిశుద్ధ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ఒక అతి కఠినమైన పదాన్ని ఉపయోగించి వారిని తిట్టడం మొదలుపెట్టాడు. అయితే అంత బాధ కలిగింది. దానికి ముందు పైన కానీ మనం వెళ్ళినట్లయితే ఇంకొక మాట చెప్తాడు చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచితి, వారిని గొప్పగా వానిగా చేసి తిని, వారు నా మీద తిరగబడ్డారు. ఇప్పుడు దేవుడు యొక్క బాధని యెషయా భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. ఆకాశమా విను, భూమి చెవియొగ్గు అంటే ఇక్కడ దేవుడు తన స్వహస్తాలతో ఏదైతే సృజించాడో ఇప్పుడు తనకి సాక్ష్యముగా ఆ సృష్టినే పెట్టుకున్నాడు. ఆకాశాన్ని పెట్టుకున్నాడు, భూమిని పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద తాను స్వహస్తాలతో సృజించిన ప్రజలు తన మాటల వింటలేదు. వాళ్ళు పాపిష్టి జనమైపోయి ఉన్నారు. కాబట్టి వినండి, నేను చెప్తున్న మాట వినండి అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే యెషయా భక్తుడి ద్వారా ఫస్ట్ 1 నుంచి 5 అధ్యాయాలు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా యెహోవా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, 1 నుంచి 5 అధ్యాయాల్లో మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, 1వ అధ్యాయంలో ఇజ్రాయేల్ యొక్క పాప స్థితిని తెలియజేస్తున్నాడు. వాళ్ళ యొక్క పాపాన్ని ఏందో తెలియజేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న పాపం ఏందో తెలియజేస్తున్నాడు. ఆ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం ఏందో కూడా తెలియజేస్తున్నాడు 1వ అధ్యాయంలో.
మరి 2వ అధ్యాయంకి వచ్చేలకే ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ఆ రాజ్యములోకి చేరాలంటే మీకు పట్టిన ఈ గర్వం అనేది ఉండకూడదని తెలియజేస్తున్నాడు. ఇది 2వ అధ్యాయంలో. మరి 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే యూదా నాయకుల యొక్క అవినీతిని మరియు యూదాపై దేవుడు తీర్చబోవు తీర్పుని తెలియజేస్తాడు 3వ అధ్యాయంలో. మరి 4వ అధ్యాయంకి వచ్చినట్లయితే శుద్ధి తర్వాత సియోను ప్రజలు అనగా యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, మీరు పాపానికి ప్రాయశ్చిత్తము కానీ పొందినట్లయితే మీకు ఏం జరుగుతుంది, దాంట్లో సియోనులో నివసిస్తున్న ప్రజల యొక్క మహిమ ఎలా ఉంటుందన్నది తెలియజేస్తున్నాడు ఈ 4వ అధ్యాయంలో. తర్వాత 5వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోటని మనకి చూపిస్తాడనమాట. ఒక ద్రాక్ష తోటని చూపిస్తాడు. ఈ ద్రాక్ష తోట ఫలించలేకపోతే అప్పుడు ఆ ద్రాక్ష తోటకి దేవుడు ఇవ్వబోయే శాపం ఎలా ఉంటుంది అన్నది తెలియజేస్తున్నాడు. ఈ 5వ అధ్యాయంలో మనకి 6 శాపాలు తెలియజేస్తాడు. 5వ అధ్యాయంలో 6 శాపాలు తెలియజేస్తాడు. ఏంటి ఆ 6 శాపాలు అంటే, ఫస్ట్ శాపం ఏంటంటే లోభం. 5వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేస్తాడు. తర్వాత 2వ శాపం ఏంటంటే మద్యపానం. 5వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేస్తాడు. తర్వాత 3వది ఏంటంటే దేవుని పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఉంటుందన్నది 5వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేస్తాడు. తర్వాత పాపాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు, అది మంచిది కాదు అని 5వ అధ్యాయం 18వ వచనంలో తెలియజేస్తున్నాడు. తర్వాత 5వది చెడును మంచిగా పిలుస్తున్నారంట. అక్కడ 5వ అధ్యాయంలో చెడుని మంచిగా పిలుస్తున్నారు. 5వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేస్తాడు. తర్వాత 6వది ఏంటిదంటే అవినీతి మరియు లంచం. ఈ అవినీతి మరియు లంచాన్ని 5వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తాడు. ఈ 5వ అధ్యాయం మొత్తం వాయ్ అంటారు. ఈ వాయ్ అంటే 6 శాపము అని అర్థము. ఈ 6 శాపాలు దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు యెషయా భక్తుడి ద్వారా. సో యెషయా గ్రంథంలో ఈ ఫస్ట్ 5 అధ్యాయాలు చాలా ఇంపార్టెంటు. తర్వాత ఏం జరిగిద్ది అన్నది నెక్స్ట్ చెప్తాము. 60 అధ్యాయాలు ఉన్నాయి, 60 ప్రసంగాలు జరుగుతాయి. 60 అధ్యాయాలు ఉన్నాయి, 60 ప్రసంగాలు చెప్తాము. ఈ 60 ప్రసంగాల్లో ఎవరు ఎక్కడ ఏం చేశారు, యెషయా భక్తుడి ద్వారా దేవుడు వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నాడు, యెషయా భక్తుడు ఇచ్చిన ప్రవచనం ఏంటిది, దాని యొక్క నెరవేర్పు ఏంటిది, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి 60 ప్రసంగాలు వస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిగా నేను తీసుకున్నది ఏంటంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము నుంచి మనం మాట్లాడుకుందాం. సో 1వ అధ్యాయంలో దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే ఇజ్రాయేలు యొక్క పాపస్థితి, ఆ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం అన్నది తెలియజేస్తున్నాడు. ఓ ఇజ్రాయేలు జనమా, పాపిష్టి జనమా అని మొదలుపెట్టాడా లేదా? సార్ చూడండి, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరువు చేయు పిల్లలారా, మీకు శ్రమ, ఇవన్నీ చెప్పాడు. పాపిష్టి జనం ఏంటంటే కృతజ్ఞత లేని జనము, బానిస బంధకాలలో నుంచి తీసుకొచ్చిన వారు అయినా కానీ మేము ఈ బానిసత్వాన్ని నుంచి భరించలేకపోతున్నాం, మమ్మల్ని ఈ బంధకాల నుంచి విడిపించు దేవా అని మొరపెట్టారు. దాదాపుగా 400 సంవత్సరాలు మొరపెడితే పోనీ నా బిడ్డలు, నేను వాగ్దానం చేసిన బిడ్డలు, వారిని వాగ్దాన భూమికి తీసుకొస్తానని నేను నా భక్తుడికి నేను సెలవిచ్చాను. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఆ బానిసత్వం నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశంలో పెడితే వాళ్ళు ఏమయ్యారు? ఏం చెప్తున్నారు? మళ్ళీ చదవండి.
ఎద్దు తన కామందుని నెరుగును, గాడిద తన సొంత వాణిని దొడ్డి తెలుసుకుండును. ఇజ్రాయేల్ వారికి తెలియలేదు, నా జనులు యోచింపరు. మళ్ళీ అక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు అని చెప్పట్లేదు, నా ప్రజలు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ప్రజలు, నా ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు, నా భక్తుని బిడ్డలు, అబ్రహాము సంతానము. వీళ్ళకి ఏం లేదు, తెలివి లేదు. ఎందుకు తెలివి లేదు అంటే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు. అసలు ఏంది, ఎందుకు ఇంత కఠినాతి కఠినమైన భాషను ఉపయోగించాడు యెషయా భక్తుడి ద్వారా దేవుడు అంటే? ఏం జరిగిందంటే చదువుతున్నప్పుడు ఏం జరిగి ఉండాలి, దీని మూలం ఎక్కడా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎక్కడా దీనికి మొదలు అంటే యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళకి నాయకులు లేరు. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి నాయకులు లేరు. నాయకులు లేనప్పుడు దేవుడు వాళ్ళని కాపాడడానికి వాళ్ళ మధ్య న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. సో ఈ న్యాయాధిపతుల దగ్గర నుంచి వారిని రక్షిస్తూ తీసుకొస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడంటే కష్టం కలిగినప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఒక న్యాయాధిపతిని నియమించి ఆ న్యాయాధిపతి ద్వారా వారికి రక్షణ కలుగజేశాడు. అట్లా ఎన్నిసార్లు చేశాడు తెలుసా? 7 సార్లు చేశాడు. అనగా కనాను దేశం వచ్చిన తర్వాత, కనాను దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు నివసిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా 7 సార్లు బ్రతికారు. కోపం వచ్చింది, దేవునికి కోపం వస్తుంది. కానీ ఏం చెప్తున్నాడు? నా బిడ్డలు, నా ప్రజలు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలని దేవుడు వదులుకోవడానికి ఇష్టంగా లేడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? పాపిష్టి జనమైపోయారు, దోషభరితమైన జనమయ్యారు, దేవుణ్ణి తెలుసుకోవడం లేదు. ఏం చేశారో చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడి నుంచి చూడండి. 1 నుంచి కానీ 7 వచనాలు కానీ చూసినట్లయితే, ఇజ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయేలు తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఏవంట? ఇవి ఫిలిస్తీన్లు ఉన్నారు, తర్వాత సర్దారులు జనములు, కనానీయులందరూ, సిదోనీయులను, బయల్హెర్మును మొదలుకొని హమాతునకు పోవు మార్గమునకు లెబనోను కొండల్లో నివసించు హివ్వీలను, యెహోవా మోషే ద్వారా తమ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించుతురో లేరో తెలుసుకొనినట్లు ఇజ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను. వీళ్ళని ఉండనిస్తే ఎందుకు ఉండనిచ్చాడు అంటే దేవుని మహత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని వారికి తెలియజేయటానికి. ఎవరికి? ఇజ్రాయేలు ప్రజలకి తెలియజేయటానికి వాళ్ళను ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడంటే ఇక్కడ 2వ న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనంలో ఏం తెలియజేస్తాడో చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారు యెహోవానైనను ఆయన ఇజ్రాయేల్ కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఆయన చాలమ్మా, ఆయన కార్యములు ఇజ్రాయేల్ కొరకు దేవుడు ఏ కార్యములు చేశాడో ఆ కార్యములు తెలియని తరం ఒకటి వచ్చేసింది. అంటే పాత వాళ్ళంతా గతించారు, కొత్త తరం వచ్చింది. మరి కొత్త తరానికి ఏం చేయాలి? పాత వాళ్ళు ఏం చెప్పాలి? మన దేవుడు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఈ లోకాన్ని సృజించిన వ్యక్తి మనల్ని ఐగుప్తు దేశము నుంచి 40 సంవత్సరాలు ఏ కష్టము లేకుండా అన్నము పెడుతూ నీళ్ళిస్తూ పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె నడిపించిన దేవుడయ్యా అని పిల్లలకి చెప్పాలి. చెప్పకుండా ఏం చేశారు అంటే చనిపోయినట్టుకున్నారు. ఇప్పుడు ఆ తరము యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియని ఒక తరము పుట్టింది. ఆ తరముకి
ఇప్పుడు ఎవరు సాక్షులు అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, అమ్మోనీలు, సిదోనీలు, వీళ్ళు తెలుసు. ఎందుకు? యెహోవా దేవుడు ఇజ్రాయేల్ కొరకు చేసిన కార్యములు, అద్భుత కార్యములు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ద్వారా వీళ్ళు నేర్చుకుంటారని వాళ్ళని ఉండనిస్తే ఈ పాపిష్టి జనము ఏం చేశారంట? 3వ అధ్యాయము 7వ వచనంలో చెప్తారు చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి, 6వ వచనం కూడా చూడండి. పెరిజ్జీలు, హివ్వీలు, ఎబీసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించురు వచ్చిరి. అట్లు ఇజ్రాయేలు యెహోవా సన్నిధికి దోషులయ్యారంట. ఆగమ్మ చాలు. ఏమయ్యారంట? దోషులయ్యారు. ఏం చేయొద్దని చెప్పాడు? అదే చేస్తున్నాడు. వాళ్ళ పితరులకు ఏం చెప్పాడు? ఒరేయ్, మీ మధ్య ఎవడైనా సరే అన్యుడు కానీ నివసిస్తే వాడి యొక్క క్రియలు నీకు అంటుకుంటాయి, వాడి యొక్క గజ్జి నీకు అంటుకుంటుంది. ఆ గజ్జిని గీక్కోలేక నువ్వు అల్లాడతావు. ఎందుకంటే వాడి క్రియలు పాపపు క్రియలు, వాడు వ్యభిచారి, విగ్రహారాధికుడు. కాబట్టి ఆ విగ్రహారాధన వైపు నువ్వు వెళ్తావేమో చూసుకో అన్నాడు. ఈ మాట నేను చెప్పట్లేదు. 2వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1 నుంచి చూడండి, 1 నుంచి 4 వచనాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చును, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. నెంబర్ 1 ఏం చెప్తున్నాడంట? దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. తర్వాత 2వది, వారి బలి పీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు ఆ మాట వినలేదు. ఇది 2వది. 3వది, మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. అంతేనా? వారు మీ పక్కలకు శూలముగా నుండుదురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు అని నేను సెలవిచ్చాను కదా. మళ్ళీ వాళ్ళు ఉన్నారు. వారిని ఎందుకు ఉంచారంటే నా పర్పస్ వేరు. కానీ మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకమైన జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ప్రత్యేక జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? కాదు మేము వాళ్ళలాగే తయారవుతాము, వాళ్ళలాగా తయారయ్యి నిన్ను మర్చిపోతాము, నీవు మా దేవుడన్న సంగతి మేము మర్చిపోతాము, నీవు అద్భుతమైన దేవుడను, అద్వితీయుడైన దేవుడు అన్న సంగతి మేము మర్చిపోతాము, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఈ వ్యభిచారమే బాగున్నది, వ్యభిచార సంబంధమైన పూజలు బాగున్నాయి, వ్యభిచార సంబంధమైన ఆరాధన బాగున్నది, బయలుదేవతలు బాగున్నారు, సీదోను దేవతలు బాగున్నారు, అమ్మోనీలు దేవతలు బాగున్నారు, ఈ దేవతల యొక్క ఆరాధన కూడా మాకు బాగా నచ్చింది, కానీ నీ ఆరాధనే మాకు నచ్చలా. ఏం ఆరాధన అంటే ఏం చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తాడు చూడండి, దేవుణ్ణి ఎలా పూజించాలో 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండంలో నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. ఇది నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, వాడు త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చొని మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాని ఎలా పూజించాలి అని చెప్పాడు దేవుడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. అంటే పూర్ణం అంటే కంప్లీట్.
పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధించమంటే, అంటే దేవా నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడు, నీవు తప్ప మాకు సహాయము చేయవాడు ఎవరూ లేరు. ఇది పూర్ణ హృదయము, పూర్ణ మనసు. అంటే దేవుడి మీద కంప్లీట్గా డిపెండెంట్ కావాలి, దేవుడే మాకు ఆధారము అని దేవుని దగ్గరికి రామని దేవుడు కోరుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నీ ఆరాధన మాకు నచ్చలేదు, మేము నిన్ను పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆరాధించము. అది నచ్చలా, వాళ్ళకి నచ్చలా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? పూర్ణ హృదయంతో రావాలి నా దగ్గరికి వచ్చేటప్పుడు. నిన్ను నువ్వు తగ్గించుకొని నా దగ్గరికి వస్తే నిన్ను నేను రక్షించువాడుగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. తగ్గింపు జీవితం లేదు దేవుని దగ్గరికి వచ్చాడు ప్రజలకి, తగ్గింపు జీవితం లేదు. చర్చికి రావాలంటే, చర్చికి వస్తే నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపలికి ఏం చేయాలంటే నిన్ను నువ్వు విరగొట్టుకోవాలి, నీ కాళ్ళు చేతులు మొత్తం విరగొట్టుకొని, దేవా నువ్వు తప్ప మాకు సహాయము చేయువాడు ఎవరూ లేరు. అంటే చర్చికి వచ్చాము, రొట్టె విరిచాము, ఆరాధన చేసాము, వెళ్ళాము అన్నట్టు కాదు. దేవుని మాటలు నీలో పెట్టుకొని దేవుని మాటల ప్రకారం నువ్వు జీవించడమే పూర్ణమైన ఆరాధన, కంప్లీట్ ఆరాధన. నా మాటలు నీ మనసులో పెట్టుకో, దాని ప్రకారం జీవించడమే ఆరాధన. ఇది దేవుడు చెప్తుంది. కానీ నచ్చగా ఏం చేశారంట? నచ్చగా ఏం చేశారు? ఫస్ట్ ఏం చేశారంటే, ఏం చేశారు? న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్ళండి, 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేశాడో చెప్తాడు. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధికి దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను వారి దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద నుండగా ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఆయన ఎక్కడికి వచ్చాడంటే వాళ్ళని ఏమది ఇజ్రాయేల్ మీద ఉండగా ఆయన అమర్నా హరాము యొక్క రాజైన కూషా నిషాతామును చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశాడు. ఎవరికి అప్పచెప్పాడంటే ఇప్పుడు మెసొపొటేమియా రాజుకి అప్పచెప్పాడు. ఇది ఫస్ట్ తిరుగుబాటు. మెసొపొటేమియా రాజుకి, అంటే కల్దీల రాజుకి అప్పచెప్పేశాడు. ఇరాక్ ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని ఇరాక్ అంటారు. కల్దీల రాజుకి అప్పచెప్పేశాడు, అమ్మేశాడు కూడా. అప్పచెప్పడం కాదు, అమ్మేశాడు. అప్పుడు మళ్ళీ ఏం చేశారు? అయ్యా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, మేము చేసిన తప్పుని క్షమించు అని వేడుకుంటే వాళ్ళకి ఒక రక్షకుని ఇచ్చాడు, ఒక న్యాయాధిపతిని ఇచ్చాడు. ఆయన పేరు ఒత్నీయేలు. ఇది 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనంలో మొత్తం చెప్తాడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం. ఇది మొదటి తిరుగుబాటు. రెండో తిరుగుబాటుకి వచ్చేటప్పటికి చూడండి, ఇది క్రీస్తు పూర్వం 1355వ సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 30కి వెళ్ళినట్లయితే, 12 నుంచి 30 కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఇజ్రాయేల్ ఏం చేశారంట చూడండి. ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక, యెహోవా దృష్టి దోషులైనందువల్ల యెహోవా ఇజ్రాయేల్తో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎవరిని పంపారు? ఆయన్ని బలపరిచాడు. ఇలా తిక్కగా అనచాలని ఇప్పుడు మోయాబీలకు అప్పచెప్పాడు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ వెళ్ళి దేవుని సన్నిధిలో మోకాలు వెళ్ళాడు. సో 18 సంవత్సరాలు వాళ్ళకి మోయాబీలకు అప్పచెప్పాడు. 18 సంవత్సరాలు మోయాబీ రాజులకు అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు, దేవా మేము పడుతున్న కష్టం మీరు చూస్తున్నారు, మా పితరులకు మీరు ఎలాంటి సహాయం చేశారో మాకు కూడా అలాంటి సహాయమే చెయ్యి, మమ్మల్ని రక్షించు అని మళ్ళీ వేడుకుంటే ఈసారి యేహూదుని తీసుకొచ్చాడు న్యాయాధిపతిగా. యేహూదు ద్వారా వాళ్ళని రక్షించాడు. ఇది రెండో తిరుగుబాటు. తర్వాత మూడవ తిరుగుబాటు ఎక్కడికి వచ్చిందంటే ఈసారి 4వ అధ్యాయము జడ్జెస్
న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే ఈసారి ఆమె ఎఫ్రాయిమీల మన్య మండలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సర్వవృక్షముల కింద తీర్పు తీర్చుటకై ఇజ్రాయేల్ ఆమె వద్దకు వచ్చుచుండిరి. ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ దోషం చేశారు. ఈసారి ఎవడోకి అప్పచెప్పారు అంటే ఈసారి వాళ్ళకు వచ్చిన కష్టం ఎవరు అంటే సిసేరియా. ఈడెవడు అంటే కనానీల జనరల్ వాడు సైన్యాధికారి సిసేరియా అనే వాడికి అప్పచెప్పాడు. ఈసారి వారికి రక్షణకర్తగా దెబోరాని తీసుకొచ్చాడు. సో ఎన్ని సంవత్సరాలు తెలుసా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఆ సైన్యాధికారి కింద ఉన్నారు ఈ ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకు? తప్పు చేశారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఈసారి రక్షణకర్తగా ఎవరు వచ్చారంటే ఆడామను పెట్టుకున్నాడు. దేవుని తరపున వాళ్ళకి న్యాయము తీర్చువారుగా దెబోరాను తీసుకొచ్చి వాళ్ళని రక్షించాడు. తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చాడు. క్రీస్తు పూర్వం 1195వ సంవత్సరంలో జరిగింది ఇది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేస్తాడు. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందువలన యెహోవా 7 ఏండ్లు వారిని ఎక్కడికి అప్పచెప్పారంట? మిద్యానీయులకు అప్పచెప్పాను. 6వ అధ్యాయం 1వ వచనం. ఇది మళ్ళీ ఏం జరిగారు? దోషులయ్యారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? మిద్యానీయులకి దగ్గరికి తీసుకెళ్ళాడు. మిద్యానీయులకి అప్పచెప్పాడు. ఈసారి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు అప్పచెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎవరిని తీసుకొచ్చాడు? వాళ్ళకి న్యాయాధిపతిగా రక్షణకర్తగా ఎవరిని తీసుకొచ్చాడంటే గిడియోన్ అంటారు. తర్వాత మళ్ళీ దోషులయ్యారు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 1175వ సంవత్సరంలో. ఇది ఎందుకు జరిగిందంటే వాళ్ళ మధ్య అంతర్గత కలహాల వల్ల చెదిరిపోతున్నారు. అంతర్గత కలహం, ఇంటర్నల్ రివోల్ట్ అంటారు. అంతర్గత కలహాల వల్ల వాళ్ళు చెదిరిపోతున్నప్పుడు వారికి ఏం చేశారంటే అబీమెలెక్ అనే ఆయన్ని తీసుకొచ్చాడు న్యాయాధిపతిగా, రక్షణకర్తగా. తర్వాత మళ్ళీ ఇంకోసారి చెడిపోయారు. ఇది క్రీస్తు పూర్వం 1100వ సంవత్సరంలో జరిగింది. ఈసారి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? అమ్మోనీయులకి అప్పచెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అంటే మనకి కరెక్ట్గా ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ దగ్గరగా చాలా సంవత్సరాలు అప్పచెప్పాడు. ఈసారి రక్షణకర్తగా వారికి ఎవరిని తీసుకొచ్చాడంటే యెఫ్తాను తీసుకొచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో తెలియజేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 12 తెలియజేస్తాడు. చదవద్దు, టైం ఉండదు. తర్వాత మళ్ళీ జరిగింది. మళ్ళీ ఏం చేశారంటే ఈసారి క్రీస్తు పూర్వం 1188వ సంవత్సరంలో మళ్ళీ ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈసారి వాళ్ళని ఫిలిస్తీన్లకి అప్పచెప్పాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు అప్పచెప్పారు. 40 సంవత్సరాల్లో వాళ్ళు పడుతున్న బాధలను చూసి మళ్ళీ వాళ్ళని రక్షణకర్తగా ఈసారిని ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? ఎవరో ఊహించండి. సంసోన్ తెలుసా? సంసోన్ తీసుకొచ్చాడు. సంసోన్ ద్వారా వాళ్ళకి ఏం చేశాడంటే రక్షణ అనేది కలుగజేశాడు. ఈ విధంగా క్రీస్తు పూర్వం 1375వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1180 సంవత్సరం వరకు ఇజ్రాయేల్ ప్రజలు 7 సార్లు దేవునికి వ్యతిరేకంగా బతికి ఏం చేశారంటే దేవుని ఎడల తిరుగుబాటు చేశారు. అంతటా ఆగల. న్యాయాధిపతులను తీసేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏం చేశారంటే కాపలాదారులుగా రాజులను నియమించాడు. రాజులు చక్కగా నడిపిస్తారనుకున్నాడు, కానీ దేవుడు రాజులు కూడా ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుని వైపు నడవకుండా వాళ్ళని అన్ని దేవతల వైపు నడిపించారు. రాజులు 1వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం మొత్తం ఇదే. వాడు చెడిపోతూ జనాన్ని కూడా చెడగొట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలకి
గొప్ప విషయం ఏంది చెప్పనా, వాళ్ళు ఆ యూదా ప్రజలు, పర్టికులర్గా యూదా ప్రజలు ఏం నమ్ముతారంటే యెరూషలేము అనేది పరిశుద్ధ పట్టణం అని నమ్ముతారు. ఆ యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో దేవాలయము పరిశుద్ధపరచబడింది. వాళ్ళు దేన్నైనా కోల్పోవటానికి ఇష్టపడతారు, కానీ యెరూషలేము యొక్క పరిశుద్ధతని కోల్పోవడానికి ఇష్టపడతారు. కానీ అటువంటి ప్రజలు కూడా పాపంలోకి వెళ్ళారు అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజలు వాళ్ళు జీవితాలు జీవించి ఉంటారో ఆలోచించుకోవాలి మీరంతా. దేవుడు ఎందుకు తిడుతున్నాయి, ఎందుకు యెషయా భక్తుడి ద్వారా అంత కఠినమైన భాషను ఉపయోగించి తిట్టించాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన జనమా, దుష్ట సంతానమా అని ఎందుకు తిట్టాడంటే ఎందుకే తిట్టాడు? ప్రియులారా చాలా గొప్ప విషయం. ఇజ్రాయేల్ యొక్క మన పాప స్థితిలో అంటే మనము ఎలా ఉండాలంటే మన చుట్టూ ఒక గీతను గీసుకొని బతకాలి ఎప్పుడైనా సరే. ఆ గీతను నువ్వు దాటకూడదు. ఆ గీతలో ఏముండాలి తెలుసా? దేవుని మాటలు ఉండాలి. నీ చుట్టూ దేవుని దాన్ని ఏమంటారు, ప్రజెన్స్ అనేది ఉండాలి. అందుట్లోనే నువ్వు బతకాలి. దేవుడు ఏం చెప్పాడు ఆ మాటల ప్రకారం నువ్వు బతుకుతూ ఉండాలి. అలా లేకపోతే ఎదుటోడు వచ్చి నిన్ను ఏం చేస్తాడంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రభావితం చేసి నిన్ను చెడగొడడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అందువల్ల దేవా నీవు నా చుట్టూ, నా గృహము చుట్టూ నీ యొక్క పరిశుద్ధ దూతలను కంచిగా నాటు అని నువ్వేం చేయాలి? ప్రార్థించుకోవాలి. ప్రతిరోజు ప్రతి చోట ఏం చేయాలంటే నీ ప్రార్థన అనేది ఉండాలి. ఈ ప్రదేశంలో ఉన్నాను, ఈ ప్రదేశంలో నాకు నీ పరిశుద్ధతని ఇమ్ము దేవా అని నువ్వు దేవుణ్ణి అడుక్కుంటూ ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు ఈ ప్రజలకు పట్టిన గతే మనకే పడుతుంది. అంత కఠినమైన మాటను ఎందుకు ఉపయోగించాడో అని చాలాసార్లు ఆలోచిస్తే నాకు దొరికిన జవాబు ఏంటంటే ఇదే. వాళ్ళు అంటే దేవుణ్ణి ఎంత బాధ పెట్టారో, దేవుణ్ణి ఎంత బాధ పెట్టుంటారో. నా ప్రజలు అనుకుంటున్నాను, మీరు అని చెప్తున్నారు. నా ప్రజలు, నా బిడ్డలు, నా విశ్వాసులు అని దేవుడు ఎవరిని చూసైతే తలెత్తుకున్నాడో ఆ ప్రజలే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు తండ్రికి ఏం రావాలి? కోపం రావాలా? రాకూడదా? అది రావాలి. వచ్చినప్పుడు తిడుతున్న భాష అన్నమాట అది. ఇజ్రాయేల్ పాపస్థితి ఇది. 1వ అధ్యాయం మొత్తం ఇదే చెప్తాడు. ఇంకా ఎందుకు చెప్తాడు చూడండి, ఇంకా ఏం చెప్తాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం, యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేఘపోతుల రక్తమందైన నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణముకి తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టిస్తుంది. ఇది ఎవడురా మిమ్మల్ని రమ్మంది? నేను రమ్మన్నానా? మీరు వచ్చారు. ఎలా రావాలి? నీ పూర్ణ హృదయంతో రా. నా సన్నిధికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు విరగగొట్టుకొని రా. అది దేవుడికి కావాల్సింది. వచ్చాము, సందా వేసాము, ఆరాధన తీసుకున్నాము, వెళ్ళాము అంటే కుదరదు. ఎవడు రా నిన్ను రమ్మంది నా సన్నిధికి? నీ మేకపోతే ఎవరికి కావాలి? నన్నెందుకు తృప్తిపరచాలనుకుంటున్నావు? హేయమైన క్రియలు చేస్తూ ప్రతిసారి హేయమైన క్రియలు చేస్తూ వస్తున్నావు. రక్షిస్తున్నా, కానీ ఆ రక్షణను నువ్వు నిలబెట్టుకుంటున్నావా? విశ్వాస సంబంధమైన క్రియలు నీలో ఉంటున్నాయా? నా పట్ల, నేను చేసిన క్రియల పట్ల నీకు విశ్వాసం ఉందా? లేదే.
ఏదో నన్ను తృప్తిపరచాలి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వెలా ఉండాలి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, సత్యముతో నువ్వు రావాలి. వచ్చినప్పుడు దాని ప్రకారమే నిన్ను పూజించాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని యోహాను సువార్తలో చెప్తున్నాడు. అది కదా నీకు కావాల్సింది, అది కదా నాకు కావాల్సింది. ఈ బలులు ఎన్ని ఎందుకు పెట్టాను? తాత్కాలికమైనవి. కానీ ఈ తాత్కాలికమే నీకు ఇష్టముగా ఉన్నదే, నీలో పరిశుద్ధత లేదే. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ప్రత్యేకమైన జనాంగము. అందరితో కంపేర్ చేసినప్పుడు అబ్రహాము బిడ్డలు ప్రత్యేకమైన జనాంగము అని చెప్తాడు. మరి ప్రత్యేకమైన జనాంగం అంటే ప్రత్యేకంగా ఉండాలి కదా. ఇటువంటి నేచరు, ఇటువంటి స్వభావం ఇప్పుడు మన భారతదేశంలో దాన్ని చూసుకున్నట్లయితే ఎవరికి ఉంటుందంటే బ్రాహ్మణ ప్రజలకు ఉంటుంది. బ్రాహ్మణులు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మా అంత గొప్ప వాళ్ళు లేరు, మా అంత శుద్ధీకరణ ప్రజలు లేరు అనుకుంటారు వాళ్ళు. ఆ స్వభావం దేవుడు చెప్పిన ఏదైతే మీరు నాకు ప్రత్యేకమైన జనాంగము, నేను మీకు దేవుడిని, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలని పేతురు భక్తుడు చెప్తాడు. కానీ అటువంటి పరిశుద్ధతను మీలో సంతరించుకున్నప్పుడే కదా నా ప్రజలుగా మీరు పిలువబడతారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? పరిశుద్ధత లేదే. ఆ పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. నా దగ్గరికి వచ్చేటప్పుడు గర్వము అహంకారము కలిగి రావద్దు. పాపం ఎప్పుడు చేస్తాం తెలుసా? మనలో గర్వం ఉన్నప్పుడే చేస్తాం. పాపం అనేది మనం గర్వం కలిగినప్పుడు మాత్రమే చేస్తాం. గర్వం లేదనుకో, మనలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. గర్వం లేకపోతే మనలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలని గైకొంటాం. ఇదే బైబిల్ మొత్తం చెప్పేది. మీరు ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలు మీలో ఉంటాయి. మీరు ప్రేమ కలిగి లేకపోతే దుష్టులుగా ఉంటారు. దుష్టుడెవడు? దేవుడు లేడనుకునేవాడు దుష్టుడు. దేవుడు లేడనుకునేవాడు దుష్టుడు. కాబట్టి ఈ దుష్టత్వాన్ని విడిచి ప్రేమ కలిగి నా దగ్గరికి రండి. అప్పుడు నా మాటలు మీలో ఉంటాయి, మీలో నేను నివసిస్తాను. ఇది దేవుడు చెప్తున్నది. బైబిల్ మొత్తం చెప్తుంది ఇది. దేవుని మనలో నివసించాలంటే అది చేయాల్సింది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలారా, దుష్ట జనాంగమా, పాపిష్టి జనమా, దోషభరితమైన జనమా, మీరందరూ దుష్టులై ఉన్నారు. ఎందుకో తెలుసా? నన్ను మీ దేవుడిగా అంగీకరించకుండా అన్ని దేవతలను పూజిస్తున్నారు. కాబట్టి అందును బట్టి మిమ్మల్ని నేను దుష్ట జనాంగమా అని పిలుస్తున్నా, పాపిష్టి జనమా అని పిలుస్తున్నా. మరి ఇప్పుడు పాపం ఏందో తెలిసింది. ఎన్నిసార్లు 300 సంవత్సరాల్లో ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు? మనకు తెలిసిన న్యాయాధిపతుల గ్రంథంలో 7 సార్లు. ఒకటో రాజుల గ్రంథం ఉంది, రెండో రాజుల గ్రంథం ఉంది. ఒకటో రాజుల గ్రంథంలోనే ఇజ్రాయేల్ ప్రజల్ని తగ్గించడం మొదలుపెట్టాడు దేవుడు. ఎందుకు? ఉత్తర రాజ్యంలో పాపిష్టి క్రియలు ఎక్కువైపోయినాయి. 10 గోత్రాల ప్రజల్ని తగ్గించడం మొదలుపెట్టారు. మరి మిగతా 2 గోత్రాలు ఎవరంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. ఈ బెన్యామీను గోత్రం కొంచెం భక్తి ఎక్కువ. వాళ్ళని మాత్రమే దేవుడు నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యెషయా గ్రంథం కూడా వాళ్ళని బట్టే చెప్తున్నాడు. ఆల్రెడీ ఉత్తర రాజ్యంలో ఉన్న 10 గోత్రాల పని అయిపోయింది. ఎప్పుడైపోయింది? న్యాయాధిపతుల గ్రంథంలోనే వాళ్ళ పని అయిపోయింది. ఎందుకు? ఇప్పుడు ఏదైతే 7 సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా జీవించారని చెప్తున్నామో అవన్నీ ఎఫ్రాయిము వంశస్థుల్లోనూ విషయాలు. యూదా ప్రజల గురించి చెప్పాల. యూదా ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేశారంటే ఈ రాజుల గ్రంథానికి వచ్చేలాగే తిరుగుబాటు చేశారు. సరే, ఇప్పుడు విషయం ఏంది? ఇజ్రాయేల్ పాపమేందో తెలిసింది కదా. ఇప్పుడు దేవుని ప్రేమ ఏం తెలియజేస్తుందో తెలుసా? పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తాన్ని పొందండి అయ్యా అని పిలుస్తుంది. 1వ అధ్యాయం మొత్తం మీద చెప్తున్న విషయం ఏంటంటే, పాపానికి సంబంధించి మీరు
ప్రాయశ్చిత్తం పొందమని చెప్తున్నాడు యెషయా భక్తుడు ద్వారా దేవుడు. ఎటువంటి ప్రాయశ్చిత్తం? ప్రాయశ్చిత్తం అంటే ఏంటిది? తప్పు చేశాను, నా తప్పుని క్షమించు, నా తప్పుని క్షమించు. అలా అడిగినప్పుడు ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంట, ప్రజలు తప్పు చేసిన ప్రజలు ఎప్పుడు ప్రాయశ్చిత్తం పొందుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఏం చేస్తాడంట, దేవుడు ప్రాయశ్చిత్తం ఎప్పుడు పొందుతాడని ఎదురు చూస్తాడంట. ఒకసారి 2 పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యమును చేయువాడు కాదు కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఎదురు చూస్తూ ఉంటాడంట. నా బిడ్డలు చాలమ్మా, నా బిడ్డలు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, ప్రాయశ్చిత్తం పొందాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడని చెప్తున్నాడు. తప్పు చేసిన ప్రతి ప్రజలు కూడా ఏం చేయాలనుకుంటాడంట, ప్రాయశ్చిత్తం పొందాలి. ప్రాయశ్చిత్తం ఎప్పుడు పొందుతారా అన్నది ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి ఎదురు చూపులకి, దేవుని యొక్క నిరీక్షణకి నీ జవాబు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ప్రాయశ్చిత్తం పొందుతానా దేవుడా, నా తప్పుని క్షమించు అని నువ్వు అడగాలా లేదా? ఇజ్రాయేల్ పాప స్థితిని బట్టి దేవుడు అడుగుతున్నాడు, ప్రాయశ్చిత్తం పొందండి అని. ప్రాయశ్చిత్తం పొందండి, మీరు చేస్తున్నది తప్పు. నైవేద్యాలు తీసుకురావద్దు, దహన బలులు తీసుకురావద్దు. కానీ నేను మీ దగ్గర నుంచి అడుగుతుంది ఏందో తెలుసా? పూర్ణ హృదయాన్ని, పూర్ణ ఆత్మని. ఇటువంటి పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ మీరు వచ్చి నన్ను ఆరాధిస్తే అది నాకు ఇష్టము. 51వ కీర్తనలో చెప్తాడు, మీ దహన బలులు నాకొద్దు, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కాదు. కీర్తనకారుడు ఏం చెప్తాడు, దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన ఆరాధన. దహన బలులు తీసుకొచ్చి మేమేమో దహన బలులు అర్పించి అయిపోయింది అనుకోవటానికి అది నీకు ఇష్టమైంది కాదయ్యా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఆ బలి కావాలి. నీ హృదయాన్ని విరగొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి బలులు కావాలి కానీ కోళ్ళని, మేకలని, బాగా కొవ్విని తీసుకొని వస్తాడు ఒక్కొక్కడు యెరూషలేము దేవాలయానికి. నన్ను ఒక్కనే క్షమించాలి దేవుడని బాగా కొవ్విన దూడల్ని, మేకలను తీసుకొచ్చి బలి అర్పిస్తే దేవుడికి అది ఇష్టమైన బలి కాదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అదే కోరుతున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల నుంచి, వాళ్ళ పాప స్థితి నుంచి రక్షణకి ప్రాయశ్చిత్తాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ప్రాయశ్చిత్తం పొందండి, పొందడానికి సిద్ధంగా ఉండండి. ఏ రోజుకి ఆ రోజు నీ పొరుగువాని గురించి నువ్వు ప్రార్థించాలి. చెదిరిపోతున్న బిడ్డల గురించి ప్రార్థించాలి. సంఘంలో నుంచి చెదిరిపోతున్న బిడ్డల గురించి నువ్వు ప్రార్థించాలి. వారి యొక్క ఆర్థిక అవసరతల గురించి నువ్వు ప్రార్థించాలి. వారి కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి నీ సన్నిధిలో నిలవబెట్టమని నువ్వు ప్రార్థించాలి. నేను చేస్తున్నాను మీ గురించి. రోజు చెదిరిపోతున్నారు దేవా, బిడ్డలందరినీ తీసుకురాయా. వారి గృహాల్లో ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటాయి, దయతో ఆర్థిక ఇబ్బందుల్ని తీసివేసి అందరినీ నీ సన్నిధికి తీసుకొచ్చి నీ వెలుగుని వారి మీదను, వారి కుటుంబాల మీదను ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తే మీ కుటుంబాలకి న్యాయం చేయగలుగుతారు. నేను నా ప్రార్థన మీకు న్యాయం చేయబడాలంటే మీరు కూడా దేవుని యెడల విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. ఇది మొదటిది. ఇజ్రాయేల్ పాపస్థితి నుంచి వాళ్ళు ఎప్పుడు ప్రాయశ్చిత్తం పొందుతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు.
ప్రాయశ్చిత్తం పొందమని కోరుతున్నాడు. తర్వాత ఎవడైతే నేను చేసిన తప్పును బట్టి నీ దేవుని సన్నిధికి వచ్చి ప్రాయశ్చిత్తం అడుగుతాడో వాళ్ళని వెంటనే దేవుడు క్షమిస్తాడని సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నా సరే అవి హిమము వలె తెల్లగా అవుతాయి. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. రండి కూర్చున్నాం, రండి నువ్వు రా, నేను ఉన్నా, ఆలయంలోనే ఉన్నా, ఎక్కడికి పోలా, రా నా సన్నిధికి రా. వచ్చి ఏం చేయాలి, ఏమడగమంటున్నాడు? రండి వివాదం తీర్చుకుందామంటే నీకు నాకు మధ్య వివాదం ఏముంది? పాపం అనే వివాదం ఉంది. ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకో. ఆ పాపము ఎర్రగా నీ మీద మరకవలే ఉన్నా ఆ మరక పోయిద్ది, తెల్లగా అవుతాయి. హిమము వలే చేస్తాను, నీ పాపాలను కడిగి వేస్తాను, నీ దోషాలన్నిటికీ ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ప్రాయశ్చిత్తానికి చేస్తున్న వారికి దేవుడు పరిగెత్తుకెళ్ళి ఆలింగనం చేసుకుంటాడంట. ప్రాయశ్చిత్తం ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి దేవుడు ఆలింగనం చేసుకుంటాడు, అనగా కౌగిలించుకుంటాడు. ఇది కొత్త నిబంధన గ్రంథంలో ఒక చోట జరిగింది. ఎవరు? లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు. ఎవరు ఆయన? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి సన్నిధి నుంచి విడిచి వెళ్ళిపోయాడు, దూరదేశం పోయాడు, పాపములో మునిగి తేలాడు. తండ్రికి ఆస్తిని అనగా తండ్రి గౌరవాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. 2 కుమారులు ఉంటే ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు, రెండో వాడు ఏం చేశాడంటే నా ఆస్తిని నాకే అని. ఆస్తి ఇక్కడ దేనికి సాదృశ్యమైందో తెలుసా? తండ్రి యొక్క గౌరవానికి సాదృశ్యమైనది. తండ్రి గౌరవాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? అన్ని జనుల మధ్య తండ్రి యొక్క గౌరవాన్ని నాశనము చేశాడు. నాశనం చేసిన తర్వాత అన్యులతో పాటు నేను కూడా పాపపు స్థితిలో ఉన్నానని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు? నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనకి నేను సేవ చేస్తే నా పాపము అనగా తండ్రి గౌరవము నేను ఇచ్చిన వాడిని అవుతాను అని పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు కుమారుణ్ణి చూశాడు. పాప స్థితిలో ఉన్న కుమారుణ్ణి, అగౌరవం పాలైన కుమారుణ్ణి చూశాడు. వాడింకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి కలవరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకం ఎదుటను నీ ఎదుటను విరోధముగా పాపము చేసి నీ గౌరవం మొత్తాన్ని తీసుకెళ్ళి బజార్లో పెట్టాను, కాబట్టి నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు లేదు. కానీ వీలుంటే క్షమించు, నన్ను క్షమించు, నా తప్పుని క్షమించు. నాకు అనిపించింది ఇప్పుడు ఇందుట్లో చెప్పుకోదగ్గ మెసేజ్ ఏముంది? తండ్రికి ప్రేమ ఉండిద్ది, కొడుకు తప్పు చేశాడు, క్షమించాడు. ఇందుట్లో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఇక్కడ తండ్రి కుమారుణ్ణి ఎలా రక్షించాడు అన్నది మనం చూసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల్లో యూదా గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఎవడైనా సరే తండ్రికి అవిధేయుడైతే, తండ్రి మాట వినకపోతే, తల్లి మాట వినకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపవచ్చు. నేను చెప్తున్నా, తీయండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18 నుంచి. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వాడు అతనిని శిక్షించిన తర్వాతయు అతడి వాడికి విధేయుడు కాక పోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని వద్దకి సెంటర్ దగ్గరికి తీసుకొచ్చి పెద్దల ఎద్దకును తీసుకొని వచ్చి మా కుమారుడు అయిన వీడు
మొండివాడై తిరుగుబడుతున్నాడు కాబట్టి మాట వెనక తిండిపోతును తాగుబోతును ఆయనను వారి పెద్దలతో చెప్పవలెను. చెప్పితే ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్ ఊరి ప్రజలంతా ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కొట్టేది. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి గౌరవాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తీసుకున్నాడు. ఆస్తి మీన్స్ గౌరవం. గౌరవాన్ని తీసుకెళ్ళి ఏమయ్యాడు? అవిధేయుడయ్యాడు తండ్రికి. అవిధేయుడై ఏం చేశాడు? పాపస్థితిలోకి. అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుడకు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని దేవుడు ఆజ్ఞ ఉంటే, నువ్వు దేవునికి తండ్రికి తల్లికి అవిధేయుడిగా ఉంటే, అహంకారిగా ఉంటే, అప్పుడు నువ్వేమవుతున్నట్టు? వారి యొక్క గౌరవాన్ని తీసినట్టు. ఎక్కడ పెట్టాడు? రోడ్లో పెట్టాడు. తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తున్నాడు? అబాసుపాలు చేస్తున్నాడు. అనగా ఏ తల్లిదండ్రులు అయితే మా కుమారుడు అవిధేయుడిగా ఉన్నాడు, మద్యము సేవిస్తున్నాడు, తర్వాత జూదములు ఎన్ని వ్యభిచారం చేస్తున్నాడు అని కనిపిస్తే ఊరి పెద్దల దగ్గరికి తీసుకొచ్చి ఇలా చేస్తున్నాడు అంటే, ఆ ఊరి పెద్దలు చేసే శిక్ష ఏందో తెలుసా? రాళ్ళతో కొట్టి సంపద. ఇప్పుడు కుమారుడు తండ్రి గౌరవాన్ని తీసుకెళ్ళి అబాసుపాలు చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఊరి పెద్దలు ఏం చేస్తారు? ఊరి పెద్దలు ఏం చేస్తారు? కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపుతాడు. అప్పుడు కుమారుడు చనిపోతాడు. అందువల్ల తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళకన్నా ముందే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? కుమారునికి ఏదైతే గౌరవం తీసేశాడో, తండ్రి గౌరవాన్ని కుమారుడు తీసేశాడో, ఆ గౌరవాన్ని మళ్ళీ ఇచ్చేసాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తప్పిపోయిన కుమారుడు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇచ్చాడు, ప్రశస్త వస్త్రము తెచ్చాడు, తర్వాత ముద్రిక అంటే ఉంగరము తెచ్చిచ్చాడు, తర్వాత పాదరక్షకులు కూడా తెచ్చిచ్చాడు, కొవ్విన పశువులను తీసుకొచ్చి పండగ చేసేసాడు. ఎందుకో తెలుసా? నా గౌరవాన్ని నా బిడ్డ తీసుకెళ్ళిన నా దగ్గరికి క్షమించమని వస్తున్నాడు కాబట్టి, అతని యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి నేను ఆయనకి రక్షణ కలుగు చేస్తున్నాను. మళ్ళీ నా గౌరవాన్ని ఆయనకి తిరిగి ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఊరి పెద్దలారా, ఈయన్ని మీరు ఏమి అనొద్దు. ఈయన నా కుమారుడు. ఎవరు? ఈయన నా కుమారుడు. ముద్రిక ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు దేవుడికి. అనగా ఉంగరాన్ని పెట్టినట్టే దాని అర్థమైంది ఆయన యొక్క అధికారాన్ని, తండ్రి యొక్క అధికారం ఏదైతే ఉందో అధికారాన్ని ఇచ్చాడు. పాదరక్షలకు తొడిగిచ్చాడు. ఏం పాదరక్షలు అంటే కుమారుని స్థానము తిరిగి తానకి ఇచ్చేసాడు. నిన్ను దేవుని బిడ్డగా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తీసుకొనటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క గౌరవం తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకొనటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాటలని నువ్వు తీసుకోవాలి. దేవుని ఆత్మని నీలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరైతే పశ్చాత్తాపం పడాలని దేవుని సన్నిధికి వస్తారో వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుతాడు, ఆలింగనం చేసుకుంటాడు. అనగా నా బిడ్డ పాపస్థితిలో ఉన్నాడు, అగౌరవ స్థితిలో ఉన్నాడు, అగౌరవం నుంచి గౌరవ స్థితిలో తీసుకురావాలంటే ముద్దు ప్రేమకు సంకేతం. ఆ ప్రేమని పంచాడు. నా బిడ్డ ఈయన్ని ఎవరు ఏమి అంటానికి వీల్లేదని ఆ ఊరి పెద్దలందరూ మధ్య చెప్పినట్లు దేవుడు చెప్తున్నాడు. వినండి, నా బిడ్డలు వీరు అని దేవుని చేత చెప్పించుకోవడానికి మీరు యోగ్యత కలిగి ఉండాలంటే మీరు చేయవలసింది ఏంటి? మీ పాపాలను బట్టి పశ్చాత్తాపం చెందడం. యాక్చువల్గా వృద్ధులు, యూదా ప్రజల్లో వృద్ధులు పరిగెత్తరు, అది అగౌరవం వాళ్ళకి. పరిగెత్తరు, యూదా ప్రజల్లో పరిగెత్తరు వృద్ధులు. కానీ పరిగెత్తరంటే ఎవరి కోసం పరిగెత్తుతున్నారు? నీకోసం, పాపస్థితిలో ఉన్న నీకోసం, గౌరవం కోల్పోయిన నీకోసం. ఆ గౌరవాన్ని అందించాలని దేవుడు తాపత్రయపడుతున్నాడు, రక్షించడానికి పరిగెత్తుతున్నాడు. మరి
తండ్రిని నీ దగ్గరికి రానిస్తావా? రానియవా? తెలుసుకోమండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాను. తర్వాత చూడండి, పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు మన పాపక్రియలు ఎప్పటికీ గుర్తు చేసుకొని అంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం చూడండి. బోధన ఉన్నది, తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయుదురు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను మరి ఎన్నటికి నా ఎవడైతే పశ్చాత్తాపడి వస్తాడో వారి పాపముల గురించి పశ్చాత్తాపం కొరకు నా దగ్గరికి వస్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఆలింగనం చేసుకుంటాను. వాడికి కలిగిన అగౌరవాన్ని గౌరవంగా మారుస్తాను. కాబట్టి అట్టి గౌరవాన్ని బట్టి నేను వాడు చేసిన క్రియలను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. ఏమైంది జ్ఞాపకం చేసుకుంటే? క్వశ్చన్ చేసుకో. దేవుడు కానీ మళ్ళీ జ్ఞాపకం, రే నువ్వు ఆ రోజు అటు చేసావురా, ఆ పని చేయలా, చేద్దావా, ఆ పని చేస్తే కదా నన్ను ఇట్ట చేసింది అని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను అనుకో, దేవుడికి మనిషికి తేడా ఏముండదు. దేవుని ప్రేమ అది. జ్ఞాపకం చేసుకున్నాడంటే మళ్ళీ నిన్ను శిక్షలోకి, తీర్పులోకి తీసుకొస్తాడు. అందువల్ల తీర్పులోకి తీసుకురాకుండా ఉండాలంటే దేవుడు నీ పాపాన్ని, మరి గతంలో చేసిన పాపాలని మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకూడదు. చేసుకున్నాడంటే అప్పుడు మళ్ళీ నువ్వు తీర్పులోకి రాబడతావు. ఇది దేవుడు చెప్తున్న విషయం. తర్వాత ఆయన మన పాపాలనంట మన నుంచి తూర్పు పడమర ఎంత దూరమో అంత దూరంలో పెడతాడంట. కీర్తనల గ్రంథము చూడండి, 103వ కీర్తన. పడమరకి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమ క్రియలను అంత దూరపరుస్తాడు. పాపము చేశాను, తప్పు చేశానని పశ్చాత్తాపడి వస్తే పాపాలను ఎంత దూరంలో పెడతాడంట? తూర్పుకి పడమర ఎంత దూరమో పడమరకి తూర్పు కూడా అంతే దూరం. అవి ఎంత దూరాలు ఉంటాయో మీ పాపాలు కూడా మీ నుంచి అంత దూరంలో ఉంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి పశ్చాత్తాపడండి ఓ యూదా ప్రజలారా, యూదా జనాంగమా, పాపిష్టి జనాంగమా, పశ్చాత్తాపడండి అని ఇక్కడ 4వ విషయం చెప్తాడు. మీ పాపాలను తీసివేస్తాను, మీ పాపాలను గుర్తు చేసుకోను, మీ కోల్పోయిన గౌరవాన్ని మీకు తిరిగిస్తాను అని ఇక్కడ సెలవు ఇస్తున్నాను. చివరిగా చూడండి, 2 మాటలు చెప్పుకొని ముగించుకున్నాం. దేవుడు పశ్చాత్తాపడ్డాన్ని శుభ్రపరిచి పునరుద్ధరించి ఆశీర్వదిస్తాడంట. మరి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పాప జీవితం పోయిన తర్వాత ఉన్న జీవితానికి అర్థమేందో తెలియాలి కదా. కాబట్టి ఏం చేస్తాడో చూడండి. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం కానీ చూసినట్లయితే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాడు. ఏదైతే కష్టాలని తీసేసానో మీ దగ్గర నుంచి, ఏదైతే కష్టాలను తీసేసానో ఆ కష్టాలని నుంచి వచ్చిన ఏదైతే పంట మీ దగ్గర నుంచి తీసేసిందో, మిడతలు పురుగులు ఎన్ని, గొంగల పురుగులు ఎన్ని ఏదైతే తిన్నాయో ఆ సంవత్సరాలన్నీ మీకు దయచేస్తాను అంటున్నాను. అది దేవునికి ఉన్న గొప్ప శక్తి. అందుకే దేవుడు భయపడవద్దు, నా దగ్గరికి రండి, ప్రాయశ్చిత్తం కొరకు రండి, మీకు దయచేస్తాను. ప్రాయశ్చిత్తం పొందితే మీ పూర్వస్థితిలో మీరు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన దాన్ని మొత్తాన్ని తిరిగి ఇస్తానంటున్నాడు. యోబు భక్తుడు అదే చెప్పాడు. కురుపులు వచ్చినాయి, ఆస్తి పోయింది, అనారోగ్యం పాలయ్యాడు, బిడ్డలను కోల్పోయాడు, సమస్తమును కోల్పోయి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మొత్తం తీసుకున్నాడు. ఆయన నాకేమి ఇబ్బంది లేదు, ఆ దేవుని ఎడల నాకు నమ్మకం. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, కాబట్టి నాకు ఇబ్బంది లేదు.
కానీ కోల్పోయినవన్నీ యోబు పొందాడా లేదా? కోల్పోయినవన్నీ యోబు పొందాడా లేదా? రెండింతలు పొందాడు. అదే పాపస్థితి నుంచి నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధ స్థితిలోకి వచ్చినప్పుడు నీవు కోల్పోయిన జీవితాన్ని దేవుడు నీకు రెండింతలుగా కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీ పశ్చాత్తాపము ఆ పరలోక రాజ్యంలో ఏం కలుగు చేస్తుందో తెలుసా? ఆ దేవాతి దేవునికి మహానందాన్ని కలుగు చేస్తుంది అంటున్నాడు. లూకా సువార్త చూడండి 15వ అధ్యాయము 7వ వచనం కానీ చూసినట్లయితే, అటువలే మారు మనసు పొందిన మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన పాపి విషయమై పరలోక రాజ్యములో ఎక్కువ సంతోషం. 99 నీతిమంతుల విషయం కంటే పాపి కానీ పాయచిత్తము పొంది మారు మనసు పొంది విరిగి నలిగిన హృదయాన్ని కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడికి ఎంతో ఆనందం కలుగుతున్నాను. మరి అట్టి ఆనందాన్ని నువ్వు పొందాలనుకుంటే దేవుడు యూదా ప్రజలకు ఏదైతే సెలవిస్తున్నాడో ప్రాయచిత్తం పొందాలి. ఇది మీ పాపస్థితి. ఈ పాపస్థితి నుంచి మీరు నా దగ్గరికి రావండి. వివాదాలని తీర్చుకుని నా దగ్గరికి వచ్చితే నేను మీరు ఏదైతే గౌరవాన్ని కోల్పోయారో ఆ గౌరవాన్ని తిరిగిస్తాను. రెండింతలుగా మీకు మేలులు కలుగు చేస్తాను. మీ యొక్క ప్రాయచిత్తము నాకు ఆనందాన్ని కలుగు చేస్తుందని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.